అందరికీ నమస్కారం. ఒకసారి ఆలోచించండి, మనం ఏ కాలంలో ఉన్నాం? ఫుడ్ కావాలంటే నిమిషాల్లో డెలివరీ, సినిమా చూడాలంటే ఒక్క క్లిక్ చాలు, అన్నీ ఇన్స్టెంట్. అందుకేనేమో సక్సెస్ కూడా అట్లాగే ఫాస్ట్గా రావాలి అనుకుంటాం. కరెక్టే గదా? కానీ నిజమైన సక్సెస్ అంటే మనతో పాటు ఎప్పటికీ ఉండే విజయం వెనుక ఒక సీక్రెట్ ఉంది. అదేంటో తెలుసా? ఒక కనిపించని పవర్. ఆ పవర్ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు మనకింత తొందరెందుకు? ఏ పని మొదలుపెట్టినా రిజల్టు వెంటనే వచ్చేయాలి అని ఎందుకనిపిస్తుంది? బహుశా మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని అలా మార్చేసిందేమో కదండి. కాని అసలు సిసలైన విజయానికి దారి వేరు. ఆ దారిని మనకు ప్రకృతి చాలా సింపుల్గా నేర్పిస్తుంది. అదర్థం చేసుకుంటే చాలు, మన అసలు ప్రయాణం మొదలైనట్టే. సరే, మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. విత్తనం మరియు చెట్టు, ఎదుగుదలలో ఒక పాఠం. చూడండి, సక్సెస్ సీక్రెట్స్ కోసం పెద్ద పెద్ద పుస్తకాలేం చదవక్కర్లేదో, జస్ట్ మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తే చాలు. ఒక్క చిన్న విత్తనం పెద్ద మహావృక్షం ఎలా అవుతుంది? ఆ ప్రాసెస్ని గమనిస్తే మన లైఫ్కి కావలసిన అతి పెద్ద లెసన్ దొరికేస్తుంది. ఈ ఒక్క మాటలో మొత్తం విషయం ఉంది. ఈరోజు నాటిన విత్తనం రేపే చెట్టవ్వదు. సింపుల్ కదా? ఇది ప్రకృతి రూల్. ఇదే రూల్ మన గోల్స్కి, మన కలలకి కూడా వర్తిస్తుంది. ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేవి ఒక రకమైన ఇల్యూజన్ అంతే. నిజమైన ఎదుగుదలకి టైం పడుతుంది, పట్టి తీరుతుంది. సో సక్సెస్కి న్యాచురల్ పాత్ ఇదే. స్టెప్ 1 విత్తనం నాటడం, అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం. స్టెప్ 2 టైం ఇవ్వడం. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఊరికే టైం ఇస్తే సరిపోదు. స్టెప్ 3 కన్సిస్టెంట్గా కేర్ తీసుకోవాలి, అంటే నిరంతరం శ్రద్ధ పెట్టాలి. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే ఆ విత్తనానికి నీళ్లు పోసినట్టు. అప్పుడే కరెక్ట్ టైంకి మన లక్ష్యం ఒక పెద్ద చెట్టులా ఎదుగుతుంది. మన కలల కూడా ఇలాంటి కేరింగే కావాలి. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్ ఓర్పు యొక్క శక్తి. ఇంతకీ ఆ విత్తనం చెట్టుగా మారడానికి కావాల్సిన ఆ సీక్రెట్ పవరేంటి? ఆ కేరింగ్కి మరో పేరేంటి? అదేనండి, ఓర్పు, పేషెన్స్. ఈ మొత్తం జర్నీలో మనకు కావాల్సిన అత్యంత ముఖ్యమైన వెపన్ ఇదే. చూడండి, ఓర్పు అంటే ఖాళీగా కూర్చొని ఏదో జరుగుతుందని వెయిట్ చేయడం కాదు. అస్సలు కాదు. అది ఒక యాక్టివ్ ఎనర్జీ. అంటే మంచి రిజల్ట్ రావడానికి టైం పడుతుంది అని మనకు తెలుసు. ఆ రిజల్ట్ వస్తుందని గట్టిగా నమ్ముతూ మనం చేయాల్సిన పనిని శ్రద్ధగా, కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్లడమే అసలైన ఓర్పు. ఇది మన నమ్మకాన్ని టెస్ట్ చేసే ఒక సాధన లాంటిది. ఈ ఒక్క మాటను మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓర్పు ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఎవరికైతే ఓర్పు ఉంటుందో వాళ్ళు ఫెయిలియర్స్ చూసి భయపడరు. మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చు, కానీ జర్నీని మాత్రం మధ్యలో ఆపరు. అందుకే ఫైనల్గా సక్సెస్ వాళ్ల దగ్గరికే వస్తుంది. ఇది గ్యారంటీ. ఇక మన మూడో సెక్షన్, కష్టం వర్సెస్ విజయం. మరి ఈ జర్నీ అంతా స్మూత్గా ఏమీ ఉండదు కదా. ప్రాబ్లమ్స్, కష్టాలు వస్తూనే ఉంటాయి. మరి ఈ కష్టాలకి, ఫైనల్ సక్సెస్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఈ రెండింటిని ఎలా చూడాలి? దాన్ని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఎంతో ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు, కాని మధ్యలో కష్టాలు రాగానే అక్కడే ఆగిపోతారు, గివప్ ఇచ్చేస్తారు. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మధ్యలో వదిలేస్తే ఆ చెట్టు పండ్ల రుచి మనకు ఎప్పటికీ తెలీదు. ఆ ఛాన్స్ని మనం పర్మనెంట్గా మిస్ అయిపోతాం. ఈ కంపారిజన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు వచ్చే కష్టాలు టెంపరరీ, అవి నల్లమబ్బుల్లాంటివి, వస్తాయి, వెళ్ళిపోతాయి. కాని మన సక్సెస్ అది తథ్యం, అంటే సర్టన్. ఆ మబ్బులు పోయాక మెరిసే సూర్యుడులాంటిది. మనం ఓర్పుతో నిలబడితే చాలు, విజయం మనదే. అది పర్మనెంట్. సరే, ఇప్పుడు మన ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం, అనివార్యమైన ఫలితం. మనం ఇప్పటిదాకా విత్తనం, చెట్టు, కష్టాలు, ఓర్పు, ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం గదా. వీటన్నిటిని కలిపితే ఫైనల్గా మనకేమర్థమవుతుంది? ఈ ఓర్పు, ఈ కన్సిస్టెంట్ ఎఫర్ట్ మనల్ని ఫైనల్గా ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ ఎండ్ రిజల్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ మెసేజ్ ఇదే. మనందరికీ తాబేలు, కుందేలు కథ తెలుసు కదా. స్పీడ్ ముఖ్యం కాదు, నెమ్మదిగా వెళ్ళినా పర్లేదు, కాని కంటిన్యూస్గా ముందుకు వెళ్తూ ఉండాలి. మనం వేసే ప్రతి చిన్న అడుగు కూడా మనల్ని మన గోల్కి దగ్గర చేస్తుంది. సో టెన్షన్ పడకుండా, డిసపాయింట్ అవ్వకుండా ఓర్పు అనే వెపన్తో ముందుకు వెళ్దాం. విజయం ఖచ్చితంగా మనదే అవుతుంది.